కొత్తగా జిమ్ స్టార్ట్ చేసిన బిగినర్స్ అందరికీ హెల్ప్ అవడానికి వర్కౌట్ సిరీస్ స్టార్ట్ చేసాం. సో ఈ సిరీస్లో చెస్ట్, ట్రైసెప్, బ్యాక్, బైసెప్ వీడియోస్ అని కంప్లీట్ అయినాయి. ఇది మన 5th వీడియో, లాంగ్ వీడియో. ఈ వీడియోలో మనం షోల్డర్ వర్కౌట్ గురించి చూద్దాం. నేను మీ విజయ్, వెల్కమ్ టు ఫిట్ బై విజయ్ ఛానల్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టండి. సో ఇప్పుడు బిగినర్స్ అందరూ డైరెక్ట్గా దీన్ని మనం షోల్డర్ డంబెల్ ప్రెస్ అంటాం. దీన్ని షోల్డర్ ఆర్నల్ డంబెల్ ప్రెస్ అంటాం. దీన్ని మనం రొటేషన్ చేస్తాం. ఇప్పుడు మీరు బిగినర్ అయితే మీకు ఈ ప్రెస్ మూమెంట్ అన్నది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఈ ప్రెస్ మూమెంట్ ఏంటంటే మనకి ఈ హ్యాండ్ని స్టెబిలైజ్ చేయాలి, ప్లస్ స్ట్రెంగ్త్ అనేది ఉండాలి పైకి పుష్ చేయడానికి. సో మీరు డైరెక్ట్గా డంబెల్తో చేసేస్తానంటే మీకు కొంచెం ఇబ్బంది అవుతుంది. సో నాకు ప్రెస్ మూమెంట్లో హెల్ప్ అయిన ఒక మిషన్ చూపిస్తాను, రండి. సో మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్న మిషన్ని కిందకి పెట్టి మనం చెస్ట్ ప్రెస్కి, పైకి పెట్టి మనం షోల్డర్ ప్రెస్కి కూడా మనం ప్రెస్ మూమెంట్ అనేది అలవాటు చేసుకోవడానికి యూజ్ అవుతుంది. నేను నా బిగినింగ్ స్టేజ్లో నాకు హెల్ప్ అయిన మిషన్ అంటే ఇదే చెప్తాను. నేను దేని బేస్ చేసుకుని నాకు పుష్ మూమెంట్ అనేది బాగా అలవాటు అవ్వి నేను ఈ మాత్రం షోల్డర్స్ని డెవలప్ చేయగలిగాను. సో ఈ మిషన్ మీద మనం ప్రెస్ మూమెంట్ ఎలా చేయాలో చూద్దాం రండి. మనకి అడ్జస్ట్మెంట్స్ అనేవి వెనకాల ఉంటాయి. దీన్ని మన షోల్డర్ లెవెల్ అడ్జస్ట్ చేసుకొని వెయిట్ అనేది మోడరేట్ వెయిట్ ఆర్ లైట్ వెయిట్ అనేది వేసుకోవాలి. నేను బిగినర్స్కి పదే ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను, ఈగో లిఫ్టింగ్ అనేది అస్సలు చేయొద్దు. మీరు బిగినర్స్ కాబట్టి కొంచెం మజిల్ తక్కువ ఉంటుంది, బోన్స్ కూడా కొంచెం డెలికేట్గా ఉంటాయి. మీరు ఈగో లిఫ్టింగ్కి వెళ్తే బోన్స్ కూడా కొంచెం అటు ఇటు పట్టేసేలా ఉంటుంది. మరి తర్వాత మీ ఇష్టం, చెప్తున్నా. సో వెయిట్ అనేది లైట్ వెయిట్ వేసుకొని ఇన్హేల్ చేసి పర్ఫామ్ చేయండి. సో ఈ మిషన్ మీద మీరు ప్రెస్ మూమెంట్ అనేది పర్ఫామ్ చేయండి. దీన్ని మీరు ఒక 35-30 kgs వరకు మీరు పుష్ చేయగలిగితే అప్పుడు డంబెల్స్కి వెళ్ళి డంబెల్స్లో మళ్ళీ లైట్ వెయిట్తో పర్ఫామ్ చేయడం స్టార్ట్ చేయండి. ఇప్పుడు దీని తర్వాత లాటరల్ రైజెస్ చేద్దాం. షోల్డర్ ప్రెస్ మూమెంట్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు లాటరల్ రైజెస్ ఎలా పర్ఫామ్ చేయాలని చూద్దాం. మెయిన్ నేను చూసిన ప్రతి బిగినర్స్ చేసే ఫస్ట్ మిస్టేక్ ఇదే. లాటరల్ రైజెస్ చేయడం, పర్ఫామ్ చేయడం కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. మన మూమెంట్ అన్నది కొంచెం లోపలికి ఉండాలన్నమాట. మన హ్యాండ్స్ ఇలా బయటికి కాకుండా కొంచెం ఫ్రంట్కి లేనవి ఇలా చూడండి. నేను మూవ్ చేస్తున్నప్పుడు నాకు ఇక్కడ ఎక్కువ కాంట్రాక్ట్ అనేది అవుతుంది. నేను ఇలా దీని పైకి పంపించట్లేదు కదా. సో మీరు చూసినట్టయితే నా మూమెంట్ అనేది ఫస్ట్ నా షోల్డర్ కనెక్ట్ అవుతుంది, నా ఫోరం పైకి వెళ్ళకుండా. సో ఇది చేస్తే మనకి ఏ మజిల్ గ్రోత్ అవుతుందంటే, ఇప్పుడు చూడండి ఈ సైడ్ మజిల్ అనేది మీకు ఎక్కువ కాంట్రాక్ట్ అవుతుంది కదా. సో దీనికి అనమాట మనం చేసేది లాటరల్ రైజెస్ అంటాం, లాటరల్ మజిల్కి. ఇప్పుడు ఈ లాటరల్ రైజెస్ అనేది మెల్లగా మోడరేట్ వెయిట్ తీసుకొని ఈగో లిఫ్టింగ్ లేకుండా పర్ఫామ్ చేయాలి. ఇవి ఒక 3 sets చేయండి. నెక్స్ట్ మనకి ఈ రేర్ డెల్స్కి ఏ మూమెంట్ చేస్తే బిగినర్స్కి బాగుంటుందో చూద్దాం. మనం తెలుసుకునేది బటర్ఫ్లై మిషన్ అంటాం. దీని మీద మనం రేర్ డెల్స్కి అనేది పర్ఫామ్ చేద్దాం. ఫస్ట్ ఈ వింగ్స్ని క్లోజ్గా పెట్టుకోవాలి. సెకండ్ పార్ట్ మన హైట్ అనేది. సో ఏంటంటే ఇది పర్ఫామ్ చేసినప్పుడు మన షోల్డర్ లెవెల్లో ఉండాలి. సో ఇది మనకి షోల్డర్ లెవెల్లో ఉంటే మనం వెనక్కి పుష్ చేసినప్పుడు మన రేర్ డెల్ట్ అనేది ఎక్కువ కాంట్రాక్ట్ అవుతుంది.
చూడండి వీడియోలో చూడండి, ఈ పార్ట్ అనేది మనకి రేడియల్ అంటాం. సో మీరు రెండు పట్టుకొని స్లో అండ్ స్టడీగా పర్ఫామ్ చేయాలి. మరీ వెనక్కి అన్నట్టు జస్ట్ ఇలా స్ట్రైట్గా షోల్డర్ లెవెల్లో పర్ఫామ్ చేయండి. ఇవి ఒక 3 సెట్స్ చేయండి, సరిపోతాయి మీకు బిగినర్స్కి. నెక్స్ట్ మనం అప్కమింగ్ వీడియోస్లో వర్కౌట్ సిరీస్ 2.0 అనేది స్టార్ట్ చేద్దాం. దాంట్లో ఇంకొంచెం అడ్వాన్స్ వర్కౌట్స్ అనేవి యాడ్ చేస్తాను. ఈ లోపు మీరు రేడియల్స్ని గ్రో చేయడానికి ఇది యూస్ చేయండి, సరిపోతుంది.